బాగుంటుంది చూస్తానని చెప్పాను. తర్వాత మధుశాలిని గారు ఆవిడ అడిగాను నేను, మేడం మీరు ఎందుకు ఇట్లాగ మీరు చాలా కష్టపడి సంపాదించుకున్నారు కదా, ఏదన్నా మంచి వ్యాపారం చేసుకోకుండా మళ్ళీ ఆ డబ్బులు తీసుకొచ్చి సినిమాలో ఎందుకు పెడతాం, ఏదన్నా రియల్ ఎస్టేట్ లాంటిది ఏదైనా చూడకపోయారా, మీకు కొంచెం అది సపోర్టింగ్ ఉంటుంది కదా, సినిమాలో ఆల్రెడీ మీకు తెలిసిందే కదా అంటే, లేదు సార్ నాకు సినిమా చూశాను చాలా నచ్చింది, సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ లిటిల్ మనీ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ మనీ అని చెప్పారు. నిజంగా ఏంటంటే ఒక సినిమాలో సంపాదించి మళ్ళీ సినిమాలోనే ఆ డబ్బులను పెడతాం అనేది నిజంగా చాలా మంచి గెస్చర్. అది తనకు సినిమా నచ్చి ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఆ రోజు నాకు అనిపించింది నిజంగా డెఫినెట్గా ఈ టీంకి సపోర్ట్ చేయాలి అని చెప్పి. తర్వాత సినిమా చూశాను. సినిమా చూసినప్పుడు ఏంటంటే చాలా హానెస్ట్ సినిమా. చాలా అది కూడా ఏంటంటే హానెస్ట్ అంటే ఇదేదో చాలా సీరియస్గా చాలా ఇది చాలా డెప్త్గా అట్లా చెప్పింది కాదు, చాలా లైటర్ వేలో చాలా నీట్గా చెప్పుకుంటే వెళ్ళాడు డైరెక్టర్. నిజంగా మంచి స్క్రీన్ ప్లేతో, చాలా మంచి స్క్రీన్ ప్లేతో చెప్పాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ పంట పొలాలతో ఒక ప్రేమ కథని చెప్పుకుంటూ వెళ్ళావు కదా, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక కలుపు తీయాలి అంటే ప్రేమలో ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ తీయాలి, లేదంటే నీరు పోయాలంటే అమ్మాయి వెనకాల పడాలి, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లేతో చాలా బాగా రాసాడు. నిజంగా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ నాకు నచ్చి ఈ సినిమా ఇరగ్గొట్టేసింది అంటే మాత్రం ఈ అమ్మాయి పేరు గీతా సైని. అమ్మాయి మామూలుగా అయితే మాత్రం ఇరగొట్టలేదు. 100% సినిమా కంప్లీట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు మాత్రం ఈ అమ్మాయి మాత్రం గుర్తుండిపోతుంది. ఈరోజు నేను చెప్తున్నా, ఇది మాత్రం రాసుకోండి. బయటకు వచ్చాక మాత్రం డెఫినెట్గా అమ్మాయి మాత్రం భలే చేసింది అనేది మాత్రం చాలా బాగా వస్తుంది. ఫస్ట్ ఫిలిం కదా, ఫస్ట్ ఫిలిం. అసలు వీళ్ళిద్దరూ కూడా చాలా చాలా క్యూట్గా అనిపించారు సినిమాలో చేస్తున్నంతసేపు అయితే మాత్రం. చాలా న్యాచురల్గా చాలా క్యూట్గా ఒక మంచి పేరు, ఈ మధ్యలో చూసిన పేర్స్లో చాలా మంచి పేరు వీళ్ళిద్దరిది కూడా, చాలా బాగా చేశారు. అండ్ ఫస్ట్ టైం అయినా కూడా ద ఈజ్, నేను అడిగాను ఆయన తను ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నాడంటే పూణే ఇన్స్టిట్యూట్లో ఎక్కడో మీరు ట్రైన్ అయ్యారని చెప్పారు. ద ఈజ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. ఈ టీం అందరికీ కూడా నేను వచ్చి ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేయడానికి, లేదా నేనున్నాను మీకు థియేటర్లో రిలీజ్ చేస్తాను ఈ సినిమాని, డోంట్ వరీ, మీరు బాగా ముందు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా బాగా చేయండి అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే మంచి సినిమా, చిన్న సినిమా, వీళ్ళందరూ కూడా నమ్మి ఈ సినిమాని చాలా కష్టాలు పడి దీన్ని ఫినిష్ చేశారు. సృజన్ కూడా చాలా అమౌంట్ తను ఇన్వెస్ట్ చేశాడు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి కూడా తీసుకొచ్చి ఈ సినిమాని ఇన్వెస్ట్ చేసి దీన్ని ఫినిష్ చేశాడు. థ్యాంక్ యూ మధు గారు. నిజంగా అంటే మీరు ఎంత అమౌంట్ పెట్టారో దీంట్లో తెలియదు కానీ ఇట్లాంటి సినిమాని సపోర్ట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసి ఈ సినిమాని ఫినిష్ చేసి అసలు థియేటర్ దాకా తీసుకొస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్టింగ్ స్మాల్ ఫిలిమ్స్. అండ్ వీళ్ళందరూ ఈ టీం అంతా ఒక సినిమాని నమ్మి ఇన్ని కష్టాలు పడి ఇంత ఈ సినిమాని ఫినిష్ చేసి బయట తీసుకొస్తున్నప్పుడు యాజ్ ఏ నాకున్న గ్రిప్లో, యాజ్ ఏ నాకున్న బిజినెస్లో ఈ సినిమాకి డెఫినెట్గా హెల్ప్ చేయాలని చెప్పి నేను ముందుకు వచ్చాను. నాలాగే చాలామంది డైరెక్టర్లు కూడా లాస్ట్ 4 days నుంచి ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు బైట్స్ ఇస్తున్నారు, అదేవిధంగా వాళ్ళ సపోర్ట్ అంతా కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్, నేను చూసాను చాలామంది డైరెక్టర్, ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యూ ఆఫ్ హెడ్ ఫ్రెండ్స్ అండ్ సృజన్ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు కూడా చెప్పాము, కన్యాకుమారి సినిమా ఒక చిన్న టీము, కొత్త యాక్టర్స్ తోటి చాలా కష్టపడి ఒక 3 years బ్యాక్ స్టార్ట్ చేసాము. ఒక 8 months ట్రైనింగ్, ఒక 1.5 year షూటింగ్, ఆ తర్వాత సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక ఒక 1 year వెయిటింగ్. ఈ ప్రాసెస్లో ఫిల్మ్ షూట్ చేస్తున్నప్పటి నుంచి కూడా బన్నీవాస్ గారికి చూపించగలిగితే బాగుంటుంది, ఆ కథలో కొత్తదనం తను ఎంకరేజ్ చేస్తారని ఉండింది. నాకు చాలాసార్లు ట్రై చేశాను కానీ అవ్వలేదు. బట్ లక్కీగా ఆ ప్రాసెస్లో మధు గారు వచ్చారు, తర్వాత బన్నీవాస్ గారికి ఆ సినిమా చూపించగలిగాము. ఈరోజు కన్యాకుమారి సినిమా ఇక్కడ August 27th రిలీజ్కి ఉంది అని అంటే బన్నీవాస్ గారి సపోర్ట్ వల్ల మేము ఇక్కడ రిలీజ్కి రాగలిగాం. చిన్న సినిమా నమ్మి, కంటెంట్ నమ్మి తీసాము, కానీ అది థియేటర్స్కి తేడానికి కానీ ప్రజల ముందుకు పెట్టడానికి కానీ ఆ ఎక్స్పర్టైజ్ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, దానికోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. అట్ లాస్ట్ ఇప్పుడు మాకు తెలిసి ఏంటంటే మా సినిమాతో బన్నీవాస్ గారి సినిమా చూసి బాగుందన్నారంటే నా ఆ క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు కంటెంట్ కూడా చూస్తారు, ట్రైలర్, టీజర్. సో ఆబ్వియస్గా ఆడియన్స్ ఈ
ఒక కైండ్ ఆఫ్ కొత్త సినిమా, చిన్న సినిమా, ఫ్రెష్ కంటెంట్ ఉంటుంది. దాన్ని చూడాలి, ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బన్నివాస్కర్ ఏమండి సార్, అంటే మీ బ్యానర్లో ఆయి లాంటి సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు కన్యాకుమారి చూసారు అంటున్నారు కదా, అంటే ఒక కాన్సెప్ట్ కానీ లేకపోతే ఒక ఫీల్ కానీ లేకపోతే మీ ప్రజెంట్ దొరకదు జనరల్గా, ఎందుకంటే మీకు ఆ క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి. కన్యాకుమారి విషయానికి వచ్చేసరికల్లా మీరు అన్నట్టు ఒక ఆర్గానిక్ లవ్ స్టోరీ, చాలా ఎంటర్టైన్మెంట్ వేలో డీల్ చేశారన్నారు కదా. కమర్షియల్ ఎలిమెంట్స్ని మీరు గీతా ఆర్ట్స్ కానీ ఆ స్కూల్ అంతే కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా గట్టిగా పట్టుకుంటారని తెలుసు. ఏం కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపించినాయి మీకు? అంటే ఒకటండి, నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కమర్షియల్గా చేయాలనుకుంటాను. లైక్ చేసేది మాత్రం ఎక్కువ ఏంటంటే ఒక డెప్త్, ఒక మంచి కథ ఉన్న సినిమాలను ఎక్కువ పర్సనల్గా లైక్ చేస్తాను. అవి అయితే ప్రొడ్యూస్ చేయను, ఎందుకంటే బికాస్ అవి కమర్షియల్గా వర్కౌట్ అవ్వవు కాబట్టి. బట్ ఈ సినిమా నాకు ఎందుకు నచ్చిందంటే ఎస్పెషల్లీ జనరల్గా ఏంటంటే ఒక హానెస్ట్గా కథ చెప్పేటప్పుడు చాలా ఏంటంటే నిజంగానే చాలా హానెస్ట్గా వెళ్ళిపోతారు. దీంట్లో అట్లా కాకుండా చాలా లైటర్ వేలో ఒక ఆడియన్స్ కూర్చున్నప్పుడు బోర్ కొట్టకుండా ఆ చిన్న పెదవి మీద ఒక స్మైల్ అలా వెళ్తూ ఒక సినిమాని నీట్గా ఫినిష్ చేశారు, లవ్ స్టోరీని. అది నాకు బాగా నచ్చింది. అంటే మనం ఇప్పుడు ఒక పల్లెటూరులో కథ చెప్తున్నాం కదా అని చెప్పి మరీ హానెస్ట్గా వెళ్ళిపోకుండా, ఆ కమర్షియాలిటీ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ఒక చిన్న రియాలిటీకి కమర్షియాలిటీకి మధ్యలో మంచి బ్యాలెన్స్ తీసుకుంటూ చేశారు. అది చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఈ సినిమా రేపు పొద్దున్న థియేటర్లో ఎంత చేసేస్తుంది ఏంటి అన్నిటికన్నా కూడా ఒక మంచి సినిమా అయితే మాత్రం డెఫినెట్గా ఇది చూసిన వాళ్ళు ఎవరు అయినా సరే దీన్ని చాలా మంచి సినిమా అనే చెప్తారు. మీ సైడ్ నుంచి సినిమాలు అంటే ఆయి కావచ్చు, మిత్రమండలి కావచ్చు, ఏదో ఒక గుజరాతీ సినిమా కూడా నచ్చి తీసుకుంటున్నారని తెలిసింది. అంటే స్టేజింగ్ ఆఫ్ ఫిల్మ్స్లో ఒక స్టేజ్ కనిపిస్తుంది, మిడ్ స్టేజ్ కనిపిస్తుంది, హై స్టేజ్ కనిపిస్తుంది. దీన్ని మెయింటైన్ చేయటం అనేది చాలా హెల్దీ అనిపిస్తుంది సార్ ఇండస్ట్రీకి. అంటే ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్లే చేస్తామని కాకుండా మీరు దాన్ని మెయింటైన్ చేస్తున్నందుకు అంటే వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఈజ్, ఇప్పుడు ఇండియాలో ఎక్కడ మంచి సినిమా ఉన్నా కూడా నాకున్న క్రెడిబిలిటీకి కానీ లేదా నాకున్న పరిచయాలకు కానీ బిఫోర్ రిలీజ్ నేను చూడగలను. అంటే నేను చేస్తాను అంటే నాకు బిఫోర్ రిలీజ్ చూపిస్తారు. నాకు ఒకటే ఏంటంటే ఇన్ని సినిమాలని తీసుకురావడానికి తెలుగులో ఎక్కడెక్కడ మంచి సినిమా జరుగుతుందని ఏరుకుని మరీ తీసుకురావడానికి ఒకటే మెయిన్ కారణం ఏంటంటే థియేటర్స్ని బతికించాలి. ఫస్ట్ నా ఐడియాలజీ ఆఫ్ బ్రింగింగ్ ద గుడ్ ఫిలిమ్స్ టు ద తెలుగు ఈస్ దట్ ఈస్ ద ఫస్ట్ నా లోపల ఉన్న ఇది. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలు చూస్తుంటే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ కూడా 2 years కోట్ వస్తుంది. సరే, దానికి 100 reasons ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఈ లోపు థియేటర్స్ని బతికించడానికి ఏంటంటే ఇట్లాంటి మంచి సినిమాలు మన ఇప్పుడు అరవింద్ గారు తీసుకొచ్చారు, నరసింహ కానీ ఇప్పుడు ఇట్లాంటి కన్యాకుమారి, అంటే ఎంత చేస్తుందని కాదు కానీ అట్లీస్ట్ థియేటర్స్ సర్వే అవ్వడానికి మన వైపు నుంచి ఎంతో కొంత కోఆపరేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి ఐఎమ్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. బన్నివాస్ గారు, అంటే ఇప్పుడే మీరే ఓ మాట అన్నారు, అరవింద్ గారు తీసుకొచ్చారు మొన్న నరసింహ సినిమా అని అన్నారు. యాక్చువల్గా మీ చేతికి ఏ సినిమా వచ్చినా ఇన్నాళ్ళు గీతా బ్యానర్లోనే కనిపించేది. బట్ లిటిల్ హార్ట్స్ కానీ లేకపోతే ఇది కానీ, అంటే దీంట్లో నా బ్యానర్ లేదు, బట్ లైక్ ద ఫిల్మ్ అండ్ మీరు ప్రమోట్ చేయండి, లేకపోతే మీరు సపోర్ట్ చేయండి, లేకపోతే మీరు రిలీజ్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, పూర్తిగా గీతా నుంచి పైకి వచ్చేసినట్టు కనిపిస్తుంది. లేదండి, ఇంకా 2nd floorలోనే ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు అన్నమాట కనిపిస్తుంది. మొన్న అరవింద్ గారు యూజువల్గా అయితే మీరు ఏమన్నారు, మొన్న మేము అందరూ కలిసి గీత చేశాం కదా అని అనేవారు. అలా కాకుండా అరవింద్ గారు చేశారని అన్నప్పుడే అవునండి, అది ఆ పూర్తి క్రెడిబిలిటీ అరవింద్ గారిది అది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీ ఇద్దరు 100% చాలా విషయాల్లో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఇది కొన్ని ఏంటంటే ఇప్పుడు కొన్ని నాకు బాగా నచ్చినవి ఉంటాయి, అది నేను 100% ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నీ కూడా, నేను ఏది చేస్తున్నా ఏది కూడా. అండ్ మా ఇద్దరి మధ్యలో బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఉంది, దాని ప్రకారమే ఏది ఎవరు అనేది నీట్గా మాట్లాడుకుని ఎదురుకెళ్తున్నాం. కానీ ఎందుకు గీత మరి తండేల తర్వాత ప్రయాణం ఒకసారి ఆపేసినట్టు కనిపిస్తుంది? అట్లాంటిది ఏం లేదండి, నాకు తెలిసి అంటే నెక్స్ట్ 2 monthsలో అనౌన్స్మెంట్స్ అయితే వస్తాయి గీతా నుంచి. మీరు ఆ మధ్యన చెప్పారు పెద్ద అనౌన్స్మెంట్స్ వస్తాయి, 2 monthsలో వస్తాయి మొత్తం. అదే ఇప్పుడు ఈ సినిమాని మీరు ఫుల్ సినిమా చూసారా? ఫుల్ సినిమా చూశాను. మొన్న డిడిఎస్ థియేటర్ కూడా ఒక రోజు వెళ్ళి చిన్న ఉన్నా కూడా తను సృజన్తో చెప్పడం జరిగింది, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. డెఫినెట్గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. నేను ఫుల్ సినిమా మొత్తం ఎంటైర్ సినిమా సింగిల్ స్టిచ్లో చూసి నాకు చాలా బాగా నచ్చిన తర్వాత నేను వచ్చి కూర్చున్నాను. మీకు తెలుసు, నేను నచ్చకపోతే గమ్మున రాను ఏదో బయటికి. అంటే అది కూడా తెలుసు, కానీ మీ అంటే కమర్షియల్ టేస్ట్ కన్నా మీ పర్సనల్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి మంచి నవల కనిపించినా, ఇలాంటి మంచి సినిమా కనిపించినా మీరు ఎగ్జైట్ అయిపోతుంటారు. అవును, అది ఒక్కోసారి ఎగ్జైట్మెంట్ మీ వరకే ఉంటుంది, జనాల్లోకి వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయి. అవునండి, ఇప్పుడు ఇది
ఇదైతే నాకు జనాల్లోకి వెళ్తుందని నమ్మడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే దీని హానెస్టీ చెప్పడంలోనే కమర్షియాలిటీ కూడా మిస్ అవ్వలేదు. అందుకనే నేను కొంతమంది మన పాత్రికేయులు కూడా వేసి చూపించమని చెప్పాను బిఫోర్, ఎందుకంటే వాళ్ళు రాస్తే బాగుంటుందని చెప్పి. మన మధు గారు కూడా అది సజెస్ట్ చేయడం జరిగిందండి. 100% ఏంటంటే ఇట్లాంటి సినిమాలు రికగ్నైజేషన్ వచ్చి థియేటర్లో నిలబడినప్పుడు టైం తీసుకుంటాయి. బట్ ఏంటంటే అందుకనే కొంతమంది ఏంటంటే ఎదరికొచ్చి సపోర్ట్ చేస్తున్నాం ఈ సినిమాని. డెఫినెట్గా ఈ సినిమా అయితే మాత్రం టాక్ అయితే మాత్రం బాగుంది అనేది మాత్రం వస్తుంది. అది ఎంతవరకు జనాల్లోకి ఎలా వెళ్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి దీన్ని. బట్ దీంతో సంబంధం లేకపోయినా ప్రొడక్షన్ దగ్గరుండి మీరే చూస్తున్నారు కాబట్టి సార్ బన్నీ అట్లీ సినిమా గురించి ఏమైనా ఫ్యాన్స్కి ఒక చిన్న అప్డేట్ చెప్తారా? అది ఎన్డీఏ ఉంది, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంది సన్తోని. ఏది మాట్లాడినా కూడా అది సన్ దీని నుంచే మాట్లాడాలి తప్ప మా అందరి చేతులు కట్టేసి ఉండేది ఆ విషయంలో. మధుశాలి గారికి